హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎస్పీ టాకీస్. ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం ప్రేమలో మూవీ రివ్యూ. ఫ్రెండ్స్, ప్రేమకి సినిమాకి సంబంధం లేదు. ఇది ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో రుజువైంది. అందుకే ఏ బాయ్స్ సినిమా అయినా సరే అది బాగుంది అంటే నెత్తిన పెట్టుకుంటారు మన తెలుగు ప్రేక్షకులు. అలాంటి ఓ సినిమానే ప్రేమలు. మలయాళంలో నెల రోజుల ముందే రిలీజ్ అయిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. హైదరాబాద్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ లవ్ ఎంటర్టైనర్కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అసలు వాట్సాప్ స్టేటస్లు, ఇన్స్టా స్టోరీలు, ఫేస్బుక్ పోస్టులు ఇలా ఎక్కడ చూసినా ప్రేమలు హవానే నడిచింది. ఆ రేంజ్లో ఈ చిన్న సినిమా యూత్కి కనెక్ట్ అయింది. అయితే మలయాళం సినిమాకి ప్రేమలు అనే టైటిల్ పెట్టారని అనుమానం మీకు వచ్చి ఉండొచ్చు. హైదరాబాద్లో నడిచే లవ్ స్టోరీ కనుక తెలుగు రిలేటెడ్గా ఉండేందుకు ప్రేమలు అనే టైటిల్ని పెట్టారన్నమాట. మరి ఈ చిత్రంలో ఏముంది, సినిమా ఎలా తీశారు అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. ప్రేమలు సినిమాది చాలా సింపుల్ స్టోరీ. హైదరాబాద్లో ఐటీ జాబ్ చేసే ఇద్దరు మలయాళీ అమ్మాయిలకి గేట్ కోచింగ్ తీసుకుంటున్న ఇద్దరు మలయాళీ కుర్రాళ్ళకి మధ్య నడిచే లవ్ స్టోరీ ప్రేమలు. జీవితంలో ఎప్పుడు లవ్లో సక్సెస్ అవని కుర్రాడు లైఫ్ పై ఫుల్ క్లారిటీగా ఉన్న ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. కేవలం తనతో ఉండడం కోసమే హైదరాబాద్లో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ యూకే వెళ్ళాలని తన కల కోసం ఆలోచిస్తూ ఉంటాడు. ఒక పెళ్లిలో కలిసిన వీళ్ళిద్దరూ స్నేహితులుగా మారడం, ఆ తర్వాత తన లవ్ మ్యాటర్ని రీనుకి సచిన్ చెప్పడంతో స్టోరీ ఊపందుకుంటుంది. అయితే ఆఫీస్లో రీనుని ఆది అనే మరో అబ్బాయి తెగ లవ్ చేస్తూ ఉంటాడు. ఇలా వీళ్ళ ముగ్గురు మధ్య క్లైమాక్స్ వరకు స్టోరీ నడుస్తూ ఉంటుంది. మంచి జాబ్, బాగా సెటిల్ అయిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనే రీను దానికి సరిగ్గా ఆపోజిట్గా ఉన్న సచిన్కి దగ్గరవుతూ ఉంటుంది. కానీ తన ప్రేమను మాత్రం రిజెక్ట్ చేస్తుంది. మరి చివరికి సచిన్ ప్రేమ గెలిచిందా, వీళ్ళ స్టోరీ ఏమైంది అనేది మిగిలిన కథ. అది తెలుసుకోవాలంటే థియేటర్లో చూడాల్సిందే ఫ్రెండ్స్. చూపించేది ఎంత సింపుల్ స్టోరీ అయినా కావచ్చు, కానీ దాన్ని ఎంత ఇంట్రెస్టింగ్గా చూపించామనే దానిపై సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ప్రేమల సినిమా ప్రేక్షకులను మొదటి నిమిషం నుంచి ఎండింగ్ వరకు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. ఫ్రెండ్స్ మధ్య వచ్చే సరదా మాటలు, సన్నివేశాలు, డైలాగ్స్, తిట్టుకోవడం ఇలా ప్రతిదీ ఆడియన్స్ను బాగా ఎంగేజ్ చేస్తుంది. ప్రేమలు చూస్తున్నంతసేపు ఏదో సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ రాదు. ఏదో కాసేపు ఫ్రెండ్స్తో సరదాగా ముచ్చట్లు పెట్టినట్లు, దోస్తులతో టైం పాస్ చేసినట్లు ఉంటుంది. సినిమా అలా సరదాగా సాగిపోతూ ఉంటుంది. ఇలా ఫన్నీగా సాగిపోయే సమయంలో అప్పుడప్పుడు సచిన్ లైఫ్ చూస్తుంటే మన లైఫ్ చూసుకున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. ప్రేమించిన అమ్మాయి తనలోని కాదన్నప్పుడు సగటు కుర్రాలు పడే బాధ, ఆవేదనని ఫన్నీగా, ఎమోషనల్గా చూపిస్తూ రెండింటిని చాలా బ్యాలెన్స్ చేశారు. ఇక రీను సచిన్ మధ్య సాగే సన్నివేశాలు భలే కామెడీగా ఉంటాయి. ఇక క్లైమాక్స్ మాత్రం సినిమాను మరో స్థాయిలో నిలబెడుతుంది. ఇక నాన్ స్టాప్గా ఆడియన్స్ నవ్వించే కొన్ని సీక్వెన్స్లు థియేటర్లో టాప్ లేచిపోతాయి. ఇక ఎలాంటి అసభ్యతకి తావులేని ఈ క్లీన్ కామెడీతో చిత్రాన్ని తీయడంలో మరో విశేషం. మొత్తానికి ఈ ప్రేమలు సినిమా ఆడియన్స్కి మంచి ఫీల్ ఇస్తుంది, కుర్రాళ్ళకైతే కిక్కిస్తుంది. సరదాగా 2.5 గంటల కడుపుబ్బా నవ్వుకోవాలి అనుకుంటే ఈ సినిమాను మిస్ చేసుకోకండి. ఫైనల్గా చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమలు మస్త్ అనిపించే మస్ట్ వాచ్ మూవీ. ఫ్రెండ్స్, ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.